జైపాల్ రెడ్డి నివాసం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సీనియర్ నేత సూదిని జైపాల్ రెడ్డి ఈ తెల్లవారుజామున ఆకస్మిక కన్నుమూశారు. గత ఈ నెల 20వ తేదీన ఆయన తీవ్ర జ్వరంతో గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన కొంత ఈ తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయనకు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తాయి. ఊపిరితిత్తుల్లోకి నీరు వెళ్ళడం లాంటి సమస్యలు, నిమోనియా లాంటి సమస్యలు కూడా వచ్చాయి. ఇదే సమయంలో ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు కూడా జైపాల్ రెడ్డిని చుట్టుముట్టాయి. దీన్ని 2-3 రోజులుగా కూడా కొంత ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితిలో ఈ తెల్లవారుజామున ఉదయం 1:28 జైపాల్ రెడ్డి ఆకస్మిక మరణం చెందారు. ప్రస్తుతం జైపాల్ రెడ్డి పార్థివ దేహం జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో ఉంది. ఈ ఉదయం గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రి నుంచి జైపాల్ రెడ్డి నివాసానికి తీసుకొచ్చారు. జైపాల్ రెడ్డి ప్రస్తుతం నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జైపాల్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. జైపాల్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనకు నివాళులర్పిస్తున్నారు. జైపాల్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం జైపాల్ రెడ్డి నివాసంలో. జైపాల్ రెడ్డికి 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. వారందరూ కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు. జైపాల్ రెడ్డి సోదరి కూడా హైదరాబాద్లో. కుటుంబం సభ్యులందరూ కూడా ప్రస్తుతం జైపాల్ రెడ్డి నివాసంలో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులర్పిస్తూ ఉన్నారు. గత జైపాల్ రెడ్డి 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తర్వాత 2019 ఇటీవల ఎన్నికల్లో అనారోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉండడంతో పాటు వయసు మీద పడడంతో ఇటీవల ఎన్నికల్లో కూడా జైపాల్ రెడ్డి పోటీ చేయలేదు. తనతో పాటు సన్నిహితుల సూచనల ప్రకారం జైపాల్ రెడ్డి పోటీ చేయలేదు. చివరగా ఇటీవల సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ పురపాలక సన్నాహక సమావేశానికి కూడా జైపాల్ రెడ్డిని ఆహ్వానించారు. అయితే అనారోగ్యం కారణంగా జైపాల్ రెడ్డి ఆ సమావేశానికి హాజరు కాలేదు. జైపాల్ రెడ్డి రాష్ట్ర రాజకీయ నాయకుల్లో ఒక సీనియర్ నాయకుడిగా చెప్పుకోవచ్చు. సోషలిస్ట్ భావాలతో అతను రాజకీయాల్లోకి వచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అభ్యసిస్తున్న సమయంలోనే విద్యార్థిగా ఉన్నప్పుడే జైపాల్ రెడ్డి రాజకీయాల పట్ల ఆకర్షిస్తున్నారు. అప్పుడే ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యక్షునిగా 2 మార్లు జైపాల్ రెడ్డి ఎన్నికైన పరిస్థితి ఉంది. 2 మార్లు ఎన్నికలు. అప్పటి నుంచి క్రియాశీలకంగా రాజకీయాలు ఎవరిస్తూ అప్పటి నుంచి అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జైపాల్ రెడ్డి రాజకీయాలకు వెళ్ళారు. యువజన కాంగ్రెస్లో చేరి క్రియాశీలక పాత్ర పోషించారు. అటు నుంచి రాజకీయ ప్రధాన రాజకీయాల్లో అడుగుపెట్టారు. కల్వకుర్తి శాసనసభ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. తర్వాత ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీని వ్యతిరేకించిన సందర్భంలో అతను జనతా పార్టీలో చేరారు. జనతా పార్టీ నుంచి జనతాదళ్లో జైపాల్ రెడ్డి కొనసాగారు. జనతాదళ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు, లోక్సభకు, రాజ్యసభకు ఎన్నికయ్యారు. జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా కూడా 2 దఫాలు పనిచేశారు. 1 దఫా ఉన్నప్పుడు రాజ్యసభ సభ్యునిగా ఉన్నప్పుడు రాజ్యసభ ప్రతిపక్ష నేతగా కూడా జైపాల్ రెడ్డి పనిచేశారు. కీలక విధులు నిర్వర్తించారు. కేంద్ర మంత్రిగాతో పాటు అటు యూపీఏ ప్రభుత్వంతో పాటు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలకన్నిటి కూడా ప్రధాన అధికార ప్రతినిధిగా కూడా జైపాల్ రెడ్డి పనిచేసిన అనుభవం ఉంది. ముఖ్యంగా జైపాల్ రెడ్డి రాజకీయ అనుభవంతో పాటు రాజకీయ పరిజ్ఞానంతో పాటు ప్రధానంగా చెప్పుకోదగ్గర ఆయన భాషా ప్రావీణ్యం ఇటు తెలుగుతో పాటు ఆంగ్ల భాష ప్రావీణ్యంలో ఆయన ఉపయోగించే పదాలు కానీ, ఆయన వాడే వాక్యాలు, శైలి కానీ ఎంతో విలక్షణంగా ఉంటాయి. అత్యంత ఉత్తమమైన పదాలను జైపాల్ రెడ్డి తన ప్రసంగాల్లో ఇస్తుంటారు. ఆయన ప్రసంగాలు కూడా చాలా ఆకట్టుకునేలా ఉంటాయి. ఇవే ఆయనను ఉత్తమ పార్లమెంటేరియన్గా కూడా తీర్చిదిద్దాయి. 1998లో జైపాల్ రెడ్డికి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. అటల్ బిహారీ వాజ్పేయి, ప్రణబ్ ముఖర్జీ లాంటి వారికి దక్కిన ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు జైపాల్ రెడ్డికి దక్కింది. దక్షిణ భారతదేశం నుంచి అవార్డు దక్కించుకున్న అతి చిన్న వయస్సునిగా కూడా జైపాల్ రెడ్డి ఒక ఘనత సాధించారని చెప్పుకోవచ్చు. ఆయన తెలంగాణ ఉద్యమంలో బిల్లు రూపకల్పన సమయంలో జైపాల్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. కేంద్ర మంత్రిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన తెలంగాణ దిశగా నిర్ణయం తీసుకున్న క్రమంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత లోక్సభలో జరిగిన చర్చలోనూ జైపాల్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రివర్గంలోనూ తెలంగాణకు సంబంధించిన
క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఆయన ఓటమి పాలైన తర్వాత 2019 ఎన్నికల్లో జైపాల్ రెడ్డి ఎన్నికల్లో అనారోగ్యం కారణంగా పోటీ చేయలేదు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో జైపాల్ రెడ్డి నివాసంలో జైపాల్ రెడ్డి పార్థివ దేహం ఉంది. ఆయన కుటుంబ సభ్యులు బంధుమిత్రులు నివాళులు అర్పిస్తారు. నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా జైపాల్ రెడ్డి నివాసానికి చేరుకుని ఇక్కడ నివాళులు అర్పిస్తారు. ప్రస్తుతం అవుట్ స్టూడియో. రైతు కుటుంబం నుంచి వచ్చి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎదిగిన జైపాల్ రెడ్డి అద్భుతమైన భాషా పటిమ, అనర్గళమైన వాగ్దాటితో రాజకీయాల్లో రాణించారు. వారు ఎంతో ఆప్యాయంగా మా అందరికి కూడా కుటుంబ పెద్దగా ఎంతో ఆప్యాయతగా ఉండేవారు. మా అందరినీ కూడా
గత నాకు 68 సంవత్సరాలు 69 సంవత్సరాలు, వారికంటే సుమారు 9 సంవత్సరాలు చిన్న నేను. ఆ 9 సంవత్సరాలు చిన్న కాబట్టి మా అందరినీ చాలా, నన్ను కూడా ఒక చిన్నవాడిగానే భావించి చాలా ప్రేమగా చూసేవాడు. ఆ ప్రేమ అనుబంధము ఇప్పుడు మర్చిపోలేనిది. వారి క్రమశిక్షణ కానీ, నియమ నిబంధనలు కానీ, నిబద్ధత కానీ మాకు కూడా కొంత ఆయనతో సహజంగా ఉండే అనుబంధం వల్ల మాకు కూడా కొన్ని వచ్చాయి. వారు ఎప్పుడు కూడా మమ్మల్ని కూడా కట్టుబాటుగా ఉండటానికే ప్రోత్సహించేవారు. రాజకీయంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏం చెప్పారు? వారు కుటుంబ రాజకీయాలను ఎప్పుడూ ప్రోత్సహించలేదు. భార్య పిల్లల్ని కానీ, సోదరులను కానీ, ఎవరిని కానీ కుటుంబ రాజకీయాలకు పూర్తిగా, కుటుంబ సభ్యుల్ని పూర్తిగా దూరం పెట్టారు. ఇది మంచి సంప్రదాయం కాదని ఆయన కొత్తలోనే మేమందరం ఎలక్షన్లో మాత్రమే ఆయనకు అండగా ఉండేవాళ్ళం. మిగతా 5 సంవత్సరాలు ఎన్నికల మధ్య కాలంలో మాకు రాజకీయాలతో కానీ ఏది కానీ సంబంధం ఉండేది కాదు. తెలంగాణ అంశానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడుతున్నారు సార్? తెలంగాణ సంబంధించి 2004 నుంచి చాలా బాధపడుతూ వచ్చారు. ముఖ్యంగా 9 నుంచి చాలా ఆందోళన ఉండింది ఆయనలో. ఇది ఎట్లా తీసుకుంటుంది, ప్రజలు ఇంత ఎమోషనల్ అవుతున్నారు, దీన్ని ఎట్లా చేయాలా, దాన్ని కొంత శాంతింపజేసి దాన్ని ఏ విధంగా సాధించుకురావాలని ఎప్పుడు మదన పడేవారు. ఆ మదన చివరికి ఆయన 2014లో తెలంగాణ ఏర్పాటుకు దాన్ని ఒక విజయవంతంగా పరిష్కరించగలిగారని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం సురవరం సుధాకర్ రెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. జైపాల్ రెడ్డి గారితో ఎలాంటి అనుబంధం ఉంది మీకు? విలక్షణ నేతగా ఆయన రాజకీయాల్లో ఎదిగిన క్రమం కావచ్చు, చిన్నప్పటి నుంచి మీతో కలిసి చదువుకున్న వ్యక్తిగా ఆయనతో ఎలాంటి సాన్నిహిత్యం ఉంది? వాస్తవానికి మేమిద్దరం ఉస్మానియా యూనివర్సిటీలో కలిసి చదువుకున్నాము. నేను లా కాలేజీలో, ఆయన యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఉండేవారు. నేను యూనివర్సిటీ లా కాలేజీ విద్యార్థి యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనప్పటికీ ఆయన అప్పటికే యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యి యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నికై ఉన్నారు. అప్పటి నుండి మా ఇద్దరి మధ్య మిత్రత్వం ఉంది. రాజకీయంగా ప్రత్యర్థులుగా కూడా ఉన్నారు. నేను ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లోను, ఆయన యూత్ కాంగ్రెస్లోనూ అప్పట్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు. అనేక రాజకీయ సమస్యల మీద నిరంతరం ఆ యూనివర్సిటీలో సమగ్రమైనటువంటి చర్చలు జరిగాయి. అలాగే ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు కూడా ఉండేవారు. జైపాల్ రెడ్డి గారు ఓవైపు విద్యార్థిగా ఉంటూనే రాజకీయాల్లో చాలా చురుకుగా పాల్గొనేటువంటి వారు. ఆయన అనేక పుస్తకాలు చదివేటువంటి, నిరంతరం అనేక మ్యాగజైన్లు, పుస్తకాలు, కాంటెంపరీ సబ్జెక్ట్స్ మీద కూడా నిరంతరం చదువుతూ ఉండేటువంటి వారు. ఆయన యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ పూర్తి కాగానే కల్వకుర్తి నియోజకవర్గంలో ఉప ఎన్నికలో పోటీ చేశారు. ఆ తర్వాత వరుసగా శాసనసభకు ఎన్నికవుతూ వచ్చారు. విద్యార్థి జీవితం నుండి నేరుగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రతిభాశీలి జైపాల్ రెడ్డి గారు. అక్కడ కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎన్నికైన తర్వాత శాసనసభలో కూడా తన నిరంతరమైనటువంటి జోక్యంతో అనేక అంశాల మీద అనర్గళంగా మాట్లాడుతూ, సమస్యల మీద జోక్యం చేసుకుంటూ
ఆయన ఒక చురుకైనటువంటి శాసనసభ్యుడిగా గుర్తింపు పొందాడు. చాలా త్వరలోనే జనతాదళ్ పార్టీ నాయకత్వానికి కూడా శాసనసభలో పోటీ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎమర్జెన్సీ పీరియడ్ లో ఇందిరాగాంధీని వ్యతిరేకించి జనతాదళ్ పార్టీలో చేరారు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఈ కాంగ్రెస్ పార్టీలో తిరిగి జనతాదళ్ పార్టీ విచ్ఛిన్నమైన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. జనతాదళ్ నుంచి కూడా పార్లమెంటుకి ఎన్నికయ్యారు. ఆల్ ఇండియా స్పోక్స్మెన్ గా జనతాదళ్ పార్టీ నుంచి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్రంలో సమాచార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, లేక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, ఎక్కడున్నా కూడా నిరంతరం చాలా చురుకుగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేటువంటి వారు. ఆయన తనకు కొంత బలహీనత, శారీరకంగా బలహీనత ఉన్నప్పటికీ ఆ రాజకీయాలలో ఆ రకమైనటువంటి గొప్ప పాత్ర నిర్వహించడం అనేది చాలా అసాధారణమైనటువంటి విషయం. ఆయన మంచి రచయిత కూడా. ఆయన రాసినటువంటి ఒక మంచి పుస్తకం గత సంవత్సరం ఢిల్లీలో విడుదల చేయడం జరిగింది. జైపాల్ రెడ్డి గారు మరణించారనేటువంటి వార్త తెలిసి నేను నిర్ఘాంతపోయాను. ఆయన మరణం మన దేశ రాజకీయాలకే చాలా తీవ్రమైనటువంటి నష్టం. నిక్కచ్చిగా, నిర్భీతిగా మాట్లాడేటువంటి. నమస్కారం సుధాకర్ రెడ్డి గారు. ఎంపీలు ఎవరైనా కానీ ఆయన బాటలో నడవాలని అందరిని విజ్ఞప్తి చేస్తూ అందరికీ కూడా ఆయన అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అన్ని పార్టీ కార్యకర్తలకు కూడా అంత్యక్రియలు బహుశా రేపు మధ్యాహ్నం ఉంటాయి. దానికి సంబంధించి స్థలం అన్ని కూడా త్వరలో ప్రకటిస్తాం. ఆ స్థలం గురించి ఇప్పుడే వాళ్ళ కుమారులతో చర్చించాం, వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించడం జరిగింది. మా ప్రస్థానం అక్కడ వీలు పడదు, ఎందుకంటే అలా 500-600 మంది కంటే ఎక్కువ పడరు. దాన్ని ఇప్పుడే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా మాట్లాడి మాకు ఇక్కడైనా గవర్నమెంట్ స్థలం చూపించినట్టయితే అక్కడ అంత్యక్రియలు చేయాలని చెప్పి వాళ్ళ కుమారుడు, ఆయన వారి ఆలోచన, నేను కూడా అదే ఆలోచనతో ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే వేలాది మందిగా వస్తారు. చివరి చూపు ఆయన దర్శనార్థం ఉండాలంటే అక్కడ ప్లేస్ కూడా సరిపోవాలి. దానికి సంబంధించి నేను అయిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రి గారికి సందేశం పంపుతాం. వారి కుటుంబ సభ్యుల మాటగా చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడుతాను. ఇప్పుడే మాట్లాడిన తర్వాత ఎక్కడైనా నిర్ణయిస్తాం. అంత్యక్రియలు మాత్రం రేపు 2 గంటలు ఆ ప్రాంతంలో ఉంటాయని చెప్పి రేపే చేయాలనుకుంటున్నట్టు వాళ్ళ కుమారుడు చెప్పడం జరిగింది. నేను కూడా అదే చెప్పాను. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, దేశవ్యాప్తంగా ఆయన మిత్రులు, ఆయన ఫాలోవర్స్ లక్షలాది మంది ఉంటారు. వచ్చేవారు కడిసారి చూపించే అవకాశం ఉండాలి కాబట్టి రేపు మధ్యాహ్నం చేద్దామని చెప్పడం చెప్పింది. ఇంకా ఇప్పటికీ తెలియదు, మేము మాట్లాడతాం. ఇప్పటికే సోనియా గాంధీ గారి ఆఫీస్ కానీ, రాహుల్ గాంధీ గారి ఆఫీస్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాం. ఇప్పుడే ఆల్రెడీ వాళ్ళకి తెలిసి ఉంటుంది, మేము కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. తప్పకుండా అందరూ వస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎలాంటి నాయకుడిని ఎంతమంది వస్తారని కాదు, ఎవరు వస్తారని కాదు, అలాంటి నాయకుడు శ్రద్ధాంజలి ఘటించే బాధ్యత ప్రతి పౌరుని మీద ఉన్నది. ప్రతి తెలంగాణతో పాటు ప్రతి మేధావులు కూడా ఆయన అభిమానించారు. తప్పకుండా వస్తారు, వాళ్ళే వస్తారు. ఇది కానీ ఈ బాధలో అలాంటి నాయకుడి పేరు మీద కొన్ని మెమోరియల్గా ఉండే విధంగా ఒక స్ఫూర్తి వనం కానివ్వండి, ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రాజెక్టు పేరైన తెలంగాణలో అలాంటి నాయకుని ఒక ప్రాజెక్టు పేరు పెడితే బాగుంటుందని చెప్పి మా ఆలోచన. తప్పకుండా ప్రభుత్వంతో చర్చిస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందిస్తారని అనుకుంటున్నాం. ఆయననే ముందుకొచ్చి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాం. నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జైపాల్ రెడ్డిని వాళ్ళు పెంచారు. జైపాల్ రెడ్డి గారితో మీకు అనుబంధం ఎలా? అదే చెప్పేసాం అరవింద్తో మాట్లాడి. నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. జైపాల్ రెడ్డి గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? ఎన్నేళ్ల నుంచి? నా అనుభవం 82-83 సంవత్సరంలో నేను ఇంజనీరింగ్ విద్యార్థిగా చదువుకునే రోజుల్లో వాళ్ళ కుమారుడు అరవింద్ రెడ్డి గారు నా క్లాస్మేటు.
అప్పటికెళ్ళి నా అనుభవం రోజు తరచుగా సాయంత్రం ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆ అనుబంధం కాస్త రాజకీయాల్లో కొనసాగింపుగా ఆయన మా జిల్లాకి 2 సార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా కావడం, ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో మాకు సలహాలు ఇవ్వడం, మమ్మల్ని ఈ విధంగా ఉండాలి రాను అని చెప్పి మాకు చెప్పడం, ఇవన్నిటి మించి ఆయనలో నచ్చింది ఏంటంటే మొక్కుసూటిగా మాట్లాడడం. ఎవరన్నా వస్తే ఇది అవుతుంది ఇది కాదు అని ఎవరు చెప్పడం. అందరు నాయకులు నాకు చూద్దాం చేద్దాం అన్నాడు. ఆయన ఇచ్చిన రిక్వెస్ట్ విధంగా ఇది కాదు పో అని చెప్పేది. అంటే ఒక నియమాలకు విరుద్ధంగా ఎప్పుడు పోలేదు. అలాంటి వ్యక్తి భారతదేశ రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారు. నేను బహుశా ఇలాంటి రాజకీయ నాయకులు ఇప్పుడు నా 37 ఏళ్ల చరిత్ర ఎప్పుడు కూడా చూడలేదు. ఇలాంటి నాయకుడిని తెలంగాణ పుట్టిన బిడ్డగా మీ అందరం గర్వపడుతున్నాం. వారు లేని లోటు తెలంగాణకే కాదు యావత్ దేశానికి ఉత్తమ పార్లమెంటేరియన్గా వారు అందించిన సేవలు కానీ పార్లమెంట్లో దేశానికి, తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు కూడా మరవలేని సంఘటనలు ఉన్నాయి. ఉదాహరణకు నల్గొండకు కేంద్ర మంత్రిగా అడగగానే 500 కోట్ల రూపాయలు మా 4 మున్సిపాలిటీలకు ప్రత్యేకించి ప్రతి నల్గొండలో ప్రతి రోడ్ ఎక్కడ చూసినా జైపాల్ రెడ్డి గారు రోడే అంటారు. ప్రత్యేకంగా నిధులు ఇచ్చిన ఎప్పుడు ఇయ్యడైనా నేనే చెప్పాను, మా జిల్లాకే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నాం, ఎంపీగా ఉన్నాం, మాకు కావాలనగానే 500 కోట్ల రూపాయలు. అందుకనే వారిని స్మరించుకుంటూ వారి అడుగునాడు అడగాలని చెప్పి కొత్తగా వచ్చే రాజకీయ నాయకులు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే మీరు దీని మీద ఎమ్మెల్యే అధికారులతో చర్చించి ఒక ప్రభుత్వ స్థలంలో అంత్యక్రియలు చేసి ఏర్పాటు చేయండి. ఎట్లా మీరు స్టేట్ ఆనర్గా చేస్తారు కాబట్టి ఒక స్థలం కూడా కేటాయించినట్టయితే అక్కడే అంత్యక్రియలు రేపు చేద్దామని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుమారుడు చెప్పడం జరిగింది. రేపు మధ్యాహ్నం 2 గంటల భవిష్యత్ త్వరలో వాళ్ళు డిక్లేర్ చేస్తారు. ఆ కుమారుడితో చర్చించాను. ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి తెలంగాణ బిడ్డగా ఇలాంటి వ్యక్తి తెలంగాణలో పుట్టిన వ్యక్తిగా మనం అందరం కూడా ఆయన స్మరించుకోవాలంటే అంత్యక్రియ ఏర్పాట్లు ఘనంగా చేయాలని, ఘనంగా అంటే ఒక మంచి ప్రభుత్వ స్థలం ఇచ్చినట్టయితే ఆ తర్వాత అక్కడే ఒక స్మారక కేంద్రం కట్టుకునే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రజల పక్షాన ఒక పార్లమెంటు సభ్యునిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సానుకూలంగా స్పందించి ఒక ఓపెన్ గ్రౌండ్లో కేటాయించినట్టయితే అక్కడే మనం ఫ్యూచర్లో ఆయన పేరు మీద ఒక స్మారక కేంద్రం ఏర్పాటు చేసుకుంటాం. రైతు కుటుంబం నుంచి వచ్చి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎదిగిన జైపాల్ రెడ్డి అద్భుతమైన భాషా పటిమ, అనర్గళమైన వాగ్ధాటితో రాజకీయాల్లో రాణించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆయన 5 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా 2 సార్లు పనిచేసిన జైపాల్ రెడ్డి 1991 నుంచి 92 మధ్య రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. జైపాల్ రెడ్డి మరణ వార్త తెలిసి మీరు ఎలా తీసుకుంటున్నారు? జైపాల్ రెడ్డి గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? దిగ్భ్రాంతి కలిగిస్తుందండి. జైపాల్ రెడ్డి గారు మాకు కానీ మా కుటుంబానికి అత్యంత దగ్గర మాకు సత్సంబంధాలున్నాయి వారి కుటుంబంతో. ప్రత్యేకించి ఈ దేశము గొప్ప పార్లమెంటేరియన్ కోల్పోయింది. ఒక సీనియర్ నాయకుడిగా అన్ని పార్టీలకు సంబంధించి అందరూ ఒప్పుకోవాల్సి వస్తుంది. ఈరోజు ఒక మంచి పార్లమెంటేరియన్ని ఈ దేశం కోల్పోయిందని. ఈరోజు ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో చాలా కీలకమైన పాత్ర వహించి ఆనాడు మంత్రిగా ఉండి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఈ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చేసిన కృషి ఎన్నలేనిది. అసలు చాలా మీడియా పరంగా కానీ ఇంకో పరంగా కానీ ఆయన చేసిన కృషి బయటికి రాలే. కానీ అసలు జైపాల్ రెడ్డి గారు చాలా శ్రమ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మొదటి వ్యక్తిగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. యూనివర్సిటీ దినాల నుంచి వారి యూనివర్సిటీలో నిలబడినప్పటి నుంచి
యూనివర్సిటీలో ప్రెసిడెంట్. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎప్పుడు కూడా రాజకీయంలో ఉండి ఒక క్రియాశీలకమైన పాత్ర వహించి కాంగ్రెస్ పార్టీకి అయితే మాకు నిజంగానే చాలా నష్టం జరిగింది. ఈరోజు చాలా వాయిడ్. ఈరోజు మాకు కూడా అనేక యూనియన్ కేబినెట్ మంత్రిగా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిగా, అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా, లేకుంటే ఇన్ఫర్మేషన్ లో మంత్రిగా ఉన్నప్పుడు అనేక కీలకమైన పాలసీ నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన చాలా పెద్దగా పనిచేశారు. మీకు గుర్తుందో లేదో కానీ ఆయన అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ మాస్టర్ ప్లాన్ పైన ఆయన ఆలోచన తీరుని గమనిస్తే ఆయనకున్న ఇంటలెక్చువల్ కెపాసిటీస్ మనము గమనించవచ్చు. ఆనాడు ప్రసార భారతి బిల్లు పార్లమెంట్ లో ప్రజెంట్ చేయడానికి హీ వాజ్ ద మెయిన్ పర్సన్ అండి. ఈ ప్రసార భారతి బిల్లు వల్ల మనం చూశాము, స్వయం ప్రతిపాదక మీద ఈ దూరదర్శన్ కానీ ఆల్ ఇండియా రేడియో మరి ఫంక్షనింగ్ కి ఆయన ప్రముఖమైన పాత్ర వహించాడు. ఎఫ్ఎం రేడియో ఛానల్స్ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఆయన మొదలెట్టిన ప్రధానమైన వ్యక్తి. మా కరీంనగర్ లో ఒక ఎఫ్ఎం ఛానల్ వచ్చిందంటే ఆయన తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆయన మాపై చూపెట్టిన ప్రత్యేకమైన ప్రేమతో మా కరీంనగర్ లో ఎఫ్ఎం రేడియో వచ్చింది. ఆనాడు వారు కూడా చేసింది లైవ్ టెలికాస్ట్. ఏదైతే లోక్సభ రాజ్యసభలో లైవ్ టెలికాస్ట్ ఒక టీవీని ఏర్పాటు చేసుకుని, ఎందుకంటే సామాన్య ప్రజానికం కూడా ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రజాప్రతినిధుల విషయంలో లోక్సభ రాజ్యసభ ప్రొసీడింగ్స్ అన్నిటి కూడా లైవ్ టెలికాస్ట్ చేయడంలో మరి వారు ప్రధానమైన వ్యక్తి. మరి మన తెలుగు భాషకి ఇంకోటి మీరు గమనించాలి, తెలుగు భాషకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ తీసుకొచ్చిన దాంట్లో కీలక పాత్ర వహించారు పెద్దలు జైపాల్ రెడ్డి గారు. మరి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఆయన ఇంటలెక్చువల్ కెపాసిటీస్ తో పాటు ఆయన రాజకీయ చరిత్రను ఉపయోగించుకొని ముందుకు పోవటం జరిగింది. మరి అనేక ఒక శాసన సభ్యుడిగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 4 మార్లు శాసనసభ్యుడిగా, అనేక మార్లు మరి పార్లమెంట్ లో లోకసభ రాజ్యసభ సభ్యుడిగా, మరి యంగ్ పార్లమెంటేరియన్ గా అవుట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డు 98లో వారు తీసుకొని మరి వారు చేసిన కృషి పార్లమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిన ప్రధానమైన వ్యక్తుల్లో ఈ దేశంలో వారు ఉంటారు. మరి వారు లేని లోటు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ ఈ దేశంలో ఒక గొప్ప రాజకీయ నాయకుని కోల్పోయారు, ఎవరు తీరని లోటు. నిజంగానే మాకు కానీ మా నాన్నగారితో పాటు బాగా దగ్గర మిత్రులుగా మా నాన్నగారితో ఉండేవారు. ఎప్పుడు నన్ను పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేసి మంచి బాటలో నడవాలి, పార్లమెంటేరియన్ గా ఎదగాలి అని ఎప్పుడు కూడా మాకు ఎంకరేజ్ చేసిన వ్యక్తి మా మధ్యలో లేకపోవడం మాకు కానీ మా కుటుంబ సభ్యులకి తీవ్రని లోటు. మా కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద తీవ్రని లోటు. ఆ సందర్భంలో కూడా నేను చెప్తా ఉన్నా, మాకు చాలా దిగ్భ్రాంతి కలిగింది. సడన్ గా ఊర్లో ఇప్పుడే ఎవరో ఫోన్ చేసి ఈ విధంగా జరిగిందంటే నమ్మలేకపోతా ఉన్నాం. వారి కుటుంబ సభ్యులకి మేము నిజంగా సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వారు లేని లోటును ఎవరు కూడా తీర్చలేరు, కానీ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు అందరూ కూడా ముందుండి తీసుకుపోవాలని మేము ఆశిస్తున్నాం. శ్రీధరబాబు గారు, ప్రస్తుతం ఆయన విశిష్టతల గురించి మీరు ఎన్నో విషయాలు తెలిపారు. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాత్ర ఎలా ఉండేది, క్రియాశీలకంగా తెలంగాణ ఏర్పాటులో ఆయన పాత్ర ఎలా ఉంది? చాలా సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఏదైతే ప్రక్రియ నడుస్తూ ఉండేనో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మరి సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకోక ముందు కూడా అనేక సందర్భాల్లో సోనియా గాంధీ గారిని, ప్రణబ్ ముఖర్జీ గారిని, లేకుంటే ఇతర పెద్దలందరినీ కూడా తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇవ్వాలని మరి ఈరోజు జరుగుతా ఉన్న ఉద్యమం విషయంలో ఇక్కడ అన్ని వర్గాల వారు మరి చేస్తా ఉన్న కార్యక్రమాల విషయంలో ఆ రాష్ట్ర ఏర్పాటుకు విశిష్టత ఎందుకు ఇవ్వాలి అని
చాలా ఆర్గ్యూ చేసిన ప్రధానమైన వ్యక్తి నాయకత్వంతో పెద్దలు జైపాల్ రెడ్డి గారు. వారి కాన్ఫిడెన్స్ తీసుకున్నారు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ. నిజంగా వీరు చెప్పిన మాటలో తప్పకుండా బలం ఉంటుంది నాకు నమ్మకం. దాంతోపాటు వారు అనేక సందర్భాల్లో రాష్ట్రం ఏర్పాటు కావాలని, మరి ఆనాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో పెద్దలు జైపాల్ రెడ్డి గారితో కలుసుకొని మీరు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తే తప్ప ఇది రాదని, మీరు చేపట్టే ఇది వచ్చింది, మరి మీరు ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా, వచ్చిన తర్వాత మీరే ముఖ్యమంత్రి ఉండాలని వారు చెప్పిన సంగతి కూడా అనేక సందర్భాల్లో పెద్దలు జైపాల్ రెడ్డి గారు వారు బ్రతుకున్నప్పుడు చెప్పడం కూడా జరిగింది. సో ఈ సందర్భంలో చాలా క్రియాశీలకమైన, అంటే ఈరోజు అనేక రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. చిన్న రాష్ట్రాలు కావాలని, మాకు సెపరేట్ రాష్ట్రం కావాలని. కానీ ఒక కీలకమైన వ్యక్తి ఎక్కడ ఉండాలనో అక్కడ ఉండి ఆలోచన చేయకుండా ఉంటే రాష్ట్రం ఏర్పాటు కాదు. కనుక ఈరోజు జైపాల్ రెడ్డి గారు లేకుండా ఉంటే మరి అది కాకపోయేదని మా గట్టి నమ్మకం. జైపాల్ రెడ్డి గారిలో ఎన్నో విషయాలు గమనించిన మీరు, అలా ఆయన కార్యకర్త నుంచి ఎవరైనా చిన్న కార్యకర్త కావచ్చు, ఆయన వద్దకు వచ్చిన వారు పెద్ద నాయకుడు, రాజకీయ నాయకుడు వరకు ఆయన వ్యవహార శైలి ఎలా ఉండేదంటారు? ఆయన చిన్న కార్యకర్త దగ్గర నుంచి ఎంత పెద్ద నాయకుడు వచ్చినా అందరినీ పలకరించేవారు. బాగున్నావా, ఏం చేస్తా ఉన్నారు, ఏం జరుగుతుంది మీ ఊర్లో అని ఒక ఆత్మీయతో పలకరించే వ్యక్తిగా ఆయన అందరినీ కూడా, మేము ఎప్పుడు కూడా వారి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, ఢిల్లీలో వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు కానీ, వాళ్ళ నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తతో కానీ ఇదే విధమైన సంభాషణ చేసేవారు. చాలా వరకు ఏదైనా ఢిల్లీలో పని ఉంటే రావాలి తప్ప ఢిల్లీ దాకా రావద్దు, మీరు ఢిల్లీ చూడటానికి వస్తే మేము అందరం కలిసి చూపెడతాం, కానీ మీరు ఢిల్లీ దాకా రావద్దు పనుల గురించి అని చెప్పి వారు ఏదైనా అక్కడ ఢిల్లీ ఇతర ప్రాంతాలకు వెళ్ళటానికి జల్లెలు పెద్దలు జైపాల్ రెడ్డి గారు ఉన్నారు కనుక కలిసిపోవడానికి వచ్చేవారు. చాలా ఆత్మీయతతో పలకరించేవారు వారు. నమస్కారం అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ. మహబూబ్నగర్ జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జైపాల్ రెడ్డి జన్మించారు. సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ ఆయన తల్లిదండ్రులు. మాడుగుల దేవరకొండలో ఆయన విద్యాభ్యాసం జరిగింది. తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జైపాల్ రెడ్డి పీజీ చేశారు. ఉస్మానియాలో చదివేటప్పుడే విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా 2 సార్లు పనిచేశారు. 1965 నుంచి 71 వరకు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన జైపాల్ రెడ్డి 1969 నుంచి 84 వరకు కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు.